Welcome to Inspire India Online Academy. Coming to myself, I am Yadagiri. I am working as librarian in Social Welfare Residential Junior College, Siddipet, and I am faculty for various institutions, coaching centers in Telangana for Gurukula Librarian, and also faculty for TSPSC, Junior College, Degree College, Polytechnic, KVS, NVS, SET-INET, different notifications which is released by in India and Telangana and AP. ఓకే, మనకు గురుకుల లైబ్రరీన్ అనేది రాబోయే నోటిఫికేషన్ 2020 లోపల కానీ 2021 మిడిల్లో కానీ 2021 స్టార్టింగ్లో కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్లో మనకు గురుకుల లైబ్రేరియన్, ఈ గురుకుల లైబ్రేరియన్ అనేది ఇంతకుముందు మనకు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసింది, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు ఇది 2017 వరకు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసింది, కానీ 2020 నుంచి అంటే అప్కమింగ్ నోటిఫికేషన్స్ అన్నీ ఏదైతే లైబ్రరీ పోస్టులు కావచ్చు, టీజీటీ, పీజీటీ, రిమైనింగ్ అన్ని పోస్టులు విచ్ ఆర్ రిలేటింగ్ టు గురుకుల ఆల్ సొసైటీస్, గురుకులలో ఉన్న 5 సొసైటీల్లో పోస్టులన్నీ ఫిలప్ చేసేది మనకు TREIRB, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు. దీనికి మనకు చైర్మన్ డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సార్. దీంట్లో ప్యాటర్న్ మనం డిఫరెన్స్ చూసినట్లయితే ఈ ఓల్డ్ ప్యాటర్న్లో 150 మార్క్స్తో 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ అండ్ 150 మార్క్స్తో మనకు ఓల్డ్ ప్యాటర్న్ ఉంది. బట్ ఈ ఏదైతే రిక్రూట్మెంట్ చేయబోయే ఈ TREIRBలో మనకి ఈ 150 నుంచి 100 క్వశ్చన్స్ వస్తున్నాయి. 100 క్వశ్చన్స్తో పాటు 100 మార్క్స్. నెక్స్ట్ డ్యూరేషన్ వచ్చేసరికి 120 మినిట్స్. ఇక్కడ డ్యూరేషన్ ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్, బట్ ఇక్కడ ఈ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో మనకు 20 మినిట్స్ ఎక్కువ డ్యూరేషన్ ఇచ్చాడు. సో ఈ 20 మినిట్స్ డ్యూరేషన్ వెనుక లాజిక్ ఏంటంటే దీనికి మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే మనకు పేపర్ 1 ఏమో టోటల్గా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, అంటే దాంట్లో మనకి ఈ కరెంట్ అఫైర్స్ కావచ్చు, తెలంగాణ మూవ్మెంట్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ 11 టాపిక్స్ ఉంటాయి. జిఎస్ పేపర్ 1లో మనకు 11 టాపిక్స్. సో మనకు సిలబస్ కాపీ చూసినట్లయితే మీకు 11 టాపిక్స్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదే మనకు పేపర్ 2 వచ్చేసరికి పేపర్ 2 11 యూనిట్స్. పేపర్ 2 అని అంటే మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, దీంట్లో మనకి 10 యూనిట్స్. సో మళ్ళీ ఇందులో ఒక్కొక్క యూనిట్కి మళ్ళీ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్కి కొన్ని యూనిట్లలో 10 టాపిక్స్ ఉండొచ్చు, కొన్ని యూనిట్లో 14, 12 అట్లా టాపిక్స్ ఉన్నాయి. సో మనకి ఈ 10 యూనిట్స్ టోటల్గా పర్ఫెక్ట్గా మనం రేట్ చేసినట్లయితే ఈ 10 యూనిట్స్ నుంచి మనకు 100 క్వశ్చన్స్ రాబోతున్నాయి. సో లాస్ట్ టైం చూసుకుంటే మనం 150, ఇప్పుడు 100. ఇది మనకు ఓవరాల్గా ఈ బేసిక్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో దీంట్లో ఈ 20 మినిట్స్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ప్రతి నెగిటివ్ మార్కింగ్, అంటే ఇక్కడ ఈచ్ రాంగ్ ఆన్సర్కి పెనాల్టీ అంటాం, దాన్ని నెగిటివ్ మార్కింగ్ అంటాం. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4, అంటే 4 క్వశ్చన్స్ రాంగ్ అయితే 4 క్వశ్చన్స్కి మనం ఏదో ఇచ్చే ఆన్సర్స్, ఒక ఆస్పిరెంట్ ఇచ్చే ఆన్సర్స్ రాంగ్ అయితే మనకు ఒక మార్క్ అనేది, మనకు ఆల్రెడీ రైట్ ఉన్న ఆన్సర్ నుంచి ఒక మార్క్ పోతుంది, అంటే 1/4 అంటాం దాన్ని. ఓకే, దీంట్లో మనకు క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అది డిస్టెన్స్ యూనివర్సిటీ అయినా రెగ్యులర్ యూనివర్సిటీ అయినా మనకు ఎనీ యూనివర్సిటీ నుంచి ఎటువంటి పర్సంటేజ్ లేకుండా, అంటే గ్రాడ్యుయేషన్లో ఎనీ గ్రాడ్యుయేట్, BA, BSc, BCom, బీటెక్, ఫార్మసీ, ఎనీ గ్రాడ్యుయేట్ అయినా మనకు ఈ లైబ్రరీ పోస్ట్కి అనేది ఎలిజిబుల్. సో ఇది ఏదైతే సిలబస్ ఉందో పేపర్ 2లో, ఆ సిలబస్ అనేది గురుకులనే కాకుండా స్టేట్ లెవెల్లో మనకి పబ్లిక్ లైబ్రరీస్ నుంచి మోడల్ స్కూల్స్, KGVB, నెక్స్ట్ గురుకుల లైబ్రేరియన్, అన్ని సొసైటీల్లో వేసే లైబ్రరీ పోస్టులు, జూనియర్ కాలేజ్ లైబ్రరీన్స్, డిగ్రీ కాలేజ్ లైబ్రరీస్, పాలిటెక్నిక్ లైబ్రరీన్స్, నెక్స్ట్ మనకి ఈ సెట్ సిలబస్ ఆల్సో, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో సెట్, TS సెట్, దాంట్లో కూడా పేపర్ 2 10 యూనిట్స్ ఉంటాయి. అంటే ఒకటే సిలబస్లో డిఫరెంట్ పోస్టులకు రిక్రూట్మెంట్ అనేది మనకు జరుగుతుంది. సో ఇక్కడ మనకు క్వాలిఫికేషన్స్ BLSC ఆర్ MLSC. BLSC 1 ఇయర్ అయినా ఎలిజిబులే గురుకుల లైబ్రరీకి. MLSC ఇంటిగ్రేటెడ్ 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ఈ 2 ఇయర్స్ కోర్స్ రెగ్యులర్ ఉంటుంది, ఇదైనా ఎలిజిబులే. అంటే 1 ఇయర్ BLSC వాళ్ళు ఎలిజిబులే అండ్ MLSC 2 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబులే. ఓకే, నెక్స్ట్ మనకి సిలబస్ చూద్దాం. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మనకు ఏదైతే పేపర్ 2 వచ్చేసి 10 యూనిట్స్ ఉంటాయో, ఆ 10 యూనిట్స్ యొక్క సిలబస్ చూసినట్లయితే ఫస్ట్ యూనిట్ ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్.
సెకండ్ యూనిట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ సొసైటీ. థర్డ్ యూనిట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్. ఫోర్త్ యూనిట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఫిఫ్త్ యూనిట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్. ఈ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అనే 5th యూనిట్లో మనకు 2 టాపిక్స్ ఉంటాయి, సబ్ టాపిక్స్. ఒకటి క్లాసిఫికేషన్, అండ్ సెకండ్ క్యాటలాగింగ్. క్లాసిఫికేషన్ అండ్ క్యాటలాగింగ్. 6th యూనిట్ లైబ్రరీ మేనేజ్మెంట్. And 7th unit fundamentals of information technology. Fundamentals of information technology. And manaki 8th unit library automation and networking. And 8th unit తర్వాత మనకి 9th యూనిట్ వచ్చేసి డిజిటల్ లైబ్రరీస్. డిజిటల్ లాస్ట్ యూనిట్ 10th యూనిట్ రీసెర్చ్ మెథడాలజీ. ఇది మనకు గురుకుల లైబ్రేరియన్ కి పోస్ట్ కి టీఆర్ఏఆర్బి అండ్ టీఎస్పిఎస్సి ప్రొఫెసర్స్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు, డిఫరెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఈ సిలబస్ కమిటీ వాళ్ళు ఇచ్చిన ఈ 10 యూనిట్స్. దీంట్లో మనకి ఈ 10 యూనిట్స్ నుంచి మనకు 100 క్వశ్చన్స్ రాబోతున్నాయి. 10 యూనిట్స్ నుంచి 100 క్వశ్చన్స్. లాస్ట్ టైం గురుకుల లైబ్రేరియన్ 2017 గురుకుల లైబ్రేరియన్ నోటిఫికేషన్లో 250-60 పోస్టులు గాను ఈ 10 యూనిట్స్ నుంచి మనకు 150 క్వశ్చన్స్ వచ్చినాయి. దాంట్లో ఫస్ట్ యూనిట్ తీసుకుంటే మనకి 38 క్వశ్చన్స్ వచ్చినాయి. 38 అవుట్ ఆఫ్ 150 అనేది ఒక సింగిల్ యూనిట్ నుంచి వచ్చినాయి. మనకి మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యూనిట్ అంటే ఫస్ట్ యూనిట్, తర్వాత 5th యూనిట్. 5th యూనిట్ నుంచి మనకి 41 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150. అంటే ఈ 2 యూనిట్లే ఆల్మోస్ట్ 79 క్వశ్చన్స్, అంటే ఆల్మోస్ట్ 80. ఒక హాఫ్ పేపర్ ఒక 2 యూనిట్ నుంచి వస్తుంది. అంటే లాస్ట్ టైం ప్యాటర్న్ చూసినట్లయితే. సో ఈసారి కూడా అదే రిపీట్ కావచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్గా కావచ్చు. ఒక దీంట్లో మనకు ప్రతి యూనిట్ కూడా కొంచెం ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే ఫౌండేషన్స్ నథింగ్ బట్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ ఫర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. అంటే ఈ కోర్సులో ఉన్న ఈ బేసిక్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటాం. సెకండ్ యూనిట్లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సొసైటీ అంటే ఇన్ఫర్మేషన్, ఇప్పుడు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లోనే మనకు లైబ్రరీలో ఉండేదే ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, దాని యొక్క బేసిక్స్, ఇన్ఫర్మేషన్ టైప్స్, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ యాక్ట్స్ ఏమున్నాయో, కమ్యూనికేషన్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ టైప్స్, నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా ఉన్న సొసైటీని మనం టోటల్గా సెకండ్ యూనిట్గా చెప్పుకోవచ్చు. థర్డ్ యూనిట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్. అంటే సోర్సెస్ అంటే ఇక్కడ ఏవైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయో లైబ్రరీస్లో వాటిని ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అంటాం. అంటే సోర్సెస్ ఏమేమి ఉన్నాయో మనకు థర్డ్ యూనిట్లో డిస్కస్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటే ఇన్ఫర్మేషన్ సోర్సెస్ని బేస్ చేసుకొని లైబ్రరీ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ సెంటర్లలో ఇన్ఫర్మేషన్ సర్వీస్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకు థర్డ్ అండ్ ఫోర్త్ కూడా ఇంపార్టెంట్ యూనిట్. ఈ 2 కూడా ఇంటర్లింక్డ్ యూనిట్స్, అంటే 2 కూడా సేమ్ ఉంటాయి, కొంచెం సిమిలర్గా 2 ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. అదే మనకు 5th యూనిట్ చూసుకున్నట్లయితే ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ 4th యూనిట్స్. అప్ టు 1 to 4 ఈజ్ 5th యూనిట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ 5th యూనిట్. దీంట్లో ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అన్నాం. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ప్రాసెస్ అవుతుంది అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది బుక్ రూపంలో వచ్చి దాని నుంచి ఆథర్స్, ఎడిటర్స్,
తర్వాత ఒక లైబ్రరీకి ఎలా వస్తుంది, దాన్ని క్లాసిఫికేషన్ అంటాం. లైబ్రరీకి వచ్చిన బుక్ టెక్నికల్ సెక్షన్ నుంచి ఒక షెల్ మీదకి, తర్వాత యూజర్కి, ఒక రీడర్కి, ఒక స్టూడెంట్కి ఎలా వస్తుంది అనేది మనం క్లాసిఫికేషన్లో చూడొచ్చు. మళ్ళీ ఈ బుక్స్ అనేది ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తారు సిస్టమేటిక్ అనేది క్లాసిఫికేషన్ అండ్ క్యాటలాగింగ్లో మనం చూడవచ్చు. నెక్స్ట్ లైబ్రరీ మేనేజ్మెంట్ అంటే దీంట్లో మనకు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఈ లైబ్రరీ మేనేజ్మెంట్ అనేది కూడా మనకు ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి కూడా మనకు 22 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది కామన్గా మనకు ఏ కోర్స్ తీసుకున్నా, ఏ టైప్ ఆఫ్ కోర్స్ తీసుకున్నా కూడా ఈ నవేడేస్ ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఐటీ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఫండమెంటల్స్ ఆఫ్ ఐటీ నథింగ్ బట్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇన్ ద లైబ్రరీ సర్వీసెస్. సో ఆ లైబ్రరీ సర్వీస్లో కంప్యూటర్స్ అనేవి ఏ విధంగా యూజ్ అవుతాయి, దాని యొక్క బేసిక్స్ కావచ్చు. నెక్స్ట్ వీటి యొక్క అప్లికేషన్స్, కంప్యూటర్ యొక్క అప్లికేషన్స్, ఐటీ యొక్క అప్లికేషన్స్ లైబ్రరీలో ఎంతవరకు యూజ్ అవుతుంది, డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనకు ఐటీలో ఉన్నాయి. దీంట్లో నుంచి కూడా మనకు 18 క్వశ్చన్స్ లాస్ట్ టైం 2017 నోటిఫికేషన్లో రావడం జరిగింది. లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్ ఈ లాస్ట్ 3 యూనిట్స్ చూసుకున్నట్లయితే మనకు ఇవి ప్యూర్లీ MLISC అంటే BLIC వరకు చదువుకున్న వాళ్ళకి ఈ లాస్ట్ 3 యూనిట్స్ అనేవి తెలియదు. బట్ అయినా కూడా BLIC క్వాలిఫికేషన్తో మనకు రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఈ 3 యూనిట్స్ను సిలబస్గా చేర్చడం జరిగింది. ఈ 3 యూనిట్స్ను మనకి ప్యూర్గా MLIC కోర్స్ యొక్క యూనిట్స్ అనమాట. దీంట్లో లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్ అంటే మాన్యువల్గా లైబ్రరీ సర్వీస్ ప్రొవైడ్ చేయకుండా వాటిని కంప్యూటరైజేషన్ చేసి, అంటే ఆ రిజిస్టర్స్ కావచ్చు, ఆ డీటెయిల్స్ కావచ్చు, ఆ రికార్డులన్నింటిని కూడా కంప్యూటరైజేషన్ చేసి వితౌట్ ఎనీ రిజిస్టర్స్, వితౌట్ ఎనీ ప్రింటెడ్ డాక్యుమెంట్స్ కాకుండా ఓన్లీ కంప్యూటర్ ద్వారా ఈ లైబ్రరీస్ని, ఆ లైబ్రరీ సర్వీసెస్ని ఆటోమేట్ చేయడం, దానికి కనెక్షన్స్ ఇవ్వడం, ల్యాన్ కనెక్షన్ కానీ మ్యాన్ కనెక్షన్ కానీ, దాన్ని నెట్వర్కింగ్ అంటాం. నెట్వర్కింగ్ టోపాలజీస్, డిఫరెంట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్స్ ఏమేమి ఉన్నాయనేది ఈ 8 యూనిట్లో మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ మనకు డిజిటల్ లైబ్రరీస్ అనేది లేటెస్ట్ కాన్సెప్ట్. ఈ డిజిటల్ లైబ్రరీ నథింగ్ బట్ ఏంటంటే మనకు ఒక ఫిజికల్ లైబ్రరీ కాకుండా ఆ ఫిజికల్ లైబ్రరీలో ఉన్న ప్రతి డాక్యుమెంట్ని, ప్రతి పేపర్ని, ప్రతి బుక్ని మన డిజిటైజేషన్ చేయడం, అంటే స్కానర్ల ద్వారా, హై బ్లెండెడ్ స్కానర్ల ద్వారా డిజిటైజేషన్ చేస్తాం. అప్పుడు ఆ లైబ్రరీని డిజిటల్ లైబ్రరీ అంటాం. అంటే డిజిటల్ లైబ్రరీ యాక్సెస్ త్రూ ఇంటర్నెట్ ఇన్ ఏ కంప్యూటర్. అంటే డిజిటల్ లైబ్రరీకి యాక్చువల్గా చెప్పాలంటే ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. బట్ ఈ ఏదైతే మనం మన దగ్గర ఉన్న కంటెంట్ని స్కాన్ చేసిన తర్వాత దాన్ని ఒక PDF ఫామ్లో కన్వర్ట్ చేసి, ఎడిట్ చేసి దాన్ని ఒక హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకుంటాం. దాన్ని కంప్యూటర్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం. అంటే ఒక కంప్యూటర్ ఇక్కడ డిజిటల్ లైబ్రరీ. ఆ డిజిటల్ లైబ్రరీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, డిజిటల్ లైబ్రరీ హిస్టరీ ఏంటి, ఇండియాలో ఉన్న డిజిటల్ లైబ్రరీ రిపాజిటరీస్ ఏంటి అనేది మనకు 9th యూనిట్లో తెలుస్తుంది. లాస్ట్ మనకి ఇంపార్టెంట్ యూనిట్ రీసెర్చ్ మెథడాలజీ కూడా ఒక లైబ్రేరియన్గా రీసెర్చ్ మెథడాలజీ కూడా కంపల్సరీ ఐడియా ఉండాలి. రీసెర్చ్ మెథడాలజీ అని అంటే ఏదైనా ఒక లైబ్రరీస్ పరంగా కానీ మన కెరీర్లో, మన యొక్క వర్క్ పరంగా ఏదైనా ఒక దాని మీద స్టడీ చేయాలంటే, ఏదైనా ఒక ప్రాబ్లం మీద స్టడీ చేయాలనంటే దాని యొక్క బేసిక్ ఫౌండేషన్స్ అనేవి రీసెర్చ్ మెథడాలజీ మనం తెలుసుకోవచ్చు. రీసెర్చ్ మెథడాలజీలో కూడా మనకు 5 మార్క్స్, మనకు డిజిటల్ లైబ్రరీస్ ఒక 3 మార్క్స్, లైబ్రరీ ఆటోమేషన్ నెట్వర్కింగ్ ఒక 8 మార్క్స్, ఇట్లా డిఫరెంట్గా మనకు మార్క్స్ రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ నుంచి ఒక 4 మార్క్స్, ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి ఒక 12 మార్క్స్, ఇట్లా డిఫరెంట్గా మనకు 150 మార్క్స్ అనేవి 150 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేది చూద్దాం. ఇట్లా ప్రతి యూనిట్కి మళ్ళీ సబ్ యూనిట్ అంటే టాపిక్స్ ఉంటాయి. దీన్ని మనం యూనిట్ అంటున్నాం. 10 యూనిట్స్ని ఒక్కొక్క యూనిట్కి మళ్ళీ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ ఏంటనేవి ఫస్ట్ యూనిట్లో మనం చూద్దాం.